హాయ్ ఫ్రెండ్స్, విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం లైలా. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేసుకోవడం, అందరికీ దాన్నే ప్రధానంగా హైలైట్ చేయడంతో సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. రామ్ నారాయణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కామాక్షి భాస్కరాల కీలక పాత్రలో నటించింది. ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం. హైదరాబాద్ పాతబస్తీలో సోను మోడల్, విశ్వక్ సేన్ ఓ మేకప్ ఆర్టిస్ట్. సీత బ్యూటీ పార్లర్ అంటే ఓల్డ్ సిటీ మొత్తం మీద సూపర్ ఫేమస్. అలాంటి సోను ఒకరోజు తన దగ్గరకు వచ్చి ఓ కస్టమర్ బాధపడడం చూసి ఆమెకు ఆర్థిక సాయం చేయడమే కాదు, ఆమె బిజినెస్ కి తన ఫోటో వాడుకోమని కూడా సలహా ఇస్తాడు. మరోపక్క ఆ ప్రాంతంలో మేకల బిజినెస్ చేసిన రుస్తుం, అభిమన్యు సింగ్ పెళ్లి కాక సరైన పిల్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో సోను మోడల్ మేకప్ చేసిన ఓ అమ్మాయి, కామాక్షి ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడి భయపెట్టి, బెదిరించి పెళ్లి చేసుకుంటాడు. అయితే శోభనం జరిగిన తెల్లారే రుస్తుంకి ఒక షాకింగ్ విషయానికి తెలుస్తుంది. దానికి తోడు రుస్తుం పెళ్లిలో వాడిన వంట నూనె వలన ఫుడ్ పాయిజన్ అయి ఎమ్మెల్యే సహా చాలా మంది ఆసుపత్రి పాలవుతారు. సోను పేరుతో ప్రమోట్ చేస్తున్న వంట నూనె కావడంతో సోను కోసం పోలీసులు గాలింపు మొదలు పెడతారు. దీంతో సోను మోడల్ లేడీ గెటప్ లోకి మారి లైలా అవతారం ఎత్తుతాడు. రస్తుంకి తెలిసిన షాకింగ్ విషయానికి ఏమిటి? అసలు లైలా అవతారం ఎత్తిన సోను మోడల్ ఏం చేశాడు? తనకు సంబంధం లేకుండా ఇరుక్కున్న కల్తీ నూనె కేసు నుంచి సోను బయటపడ్డాడా? లాంటి విషయాలు తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. విశ్వక్ సేన్ లేడీ గెటప్ లోకి సినిమా చేస్తున్నాడు అని అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అసలు ఈ సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే ఆ ఎదురు చూపులు చూసే అభిమానులు సినిమా ఏమాత్రం ఆకట్టుకునేలా అనిపించలేదు. ఒక పురుషుడు లేడీ గెటప్ వేశాడు అంటే దాని వెనుక ఎంతో సంఘర్షణ ఉంటుంది. కానీ ఈ సినిమాలో దాన్ని చాలా ఈజీగా ప్రేక్షకులు కనీసం కన్విన్స్ అవుతారా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచించకుండా బండి లాగించేశారు. సినిమా మొదలైనప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకులలో ఏమాత్రం ఆసక్తి కలగకుండా కథ నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నిజానికి ఇదే దర్శకుడు గతంలో చేసిన బట్టల రామస్వామి బయోపిక్ చూసిన తర్వాత ఈ దర్శకుడు దగ్గర విషయానికి ఉంది అని భావించి ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయాడు ఏమో అనిపించింది. సాధారణంగా మనం జోక్స్లో వింటూ ఉంటాం, కొన్ని రోజులపాటు బ్యూటీ పార్లర్లు మూసేస్తే ఆడవాళ్ల అసలు స్వరూపాలు బయటకు వస్తాయని. అలాగే ఈ మధ్యకాలంలో మీమ్స్లో బాగా కొన్ని మేకప్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నల్లగా అందవిహీనంగా ఉన్న అమ్మాయిలను కూడా మేకప్ మహిమతో అద్భుతంగా హీరోయిన్ లుక్ లోకి తీసుకు వస్తున్న వీడియోలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా కథ రాసుకున్నారు ఏమో అనిపిస్తుంది. పోనీ అలా రాసుకుని ఉన్నా ఎక్కడ సీరియస్ నెస్ లేకుండా ఎలాంటి ఎమోషన్స్ లేకుండా కథ నడిపించారు. కామెడీ కూడా ఇరికించినట్లు అడల్ట్ కామెడీతో బండి నడిపించాలని అనుకున్నారు. కానీ అది చాలా చోట్ల క్రింజ్ అనిపించడమే కాదు, కొన్ని చోట్ల ఇదేంట్రా నాయనా అనిపించే ఫీలింగ్ కూడా కలుగుతుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఏమాత్రం ఆకట్టుకోకుండా సినిమా ఉండడం సినిమాకి పూర్తిస్థాయిలో మైనస్ అయ్యే అంశం. ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, అతను లేడీ గెటప్ వేసుకోవడానికి తీసుకునే లీడ్స్ కనిపించాయి. హీరో లేడీ గెటప్ వేసుకున్నాక పూర్తిస్థాయి అడల్ట్ కామెడీ సినిమా లాగా అనిపిస్తుంది. ఫ్యామిలీస్తో కలిసి చూడదగ్గ సినిమా అయితే కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.